కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పురోగతి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని పరిశీలించారు. నిర్మాణ పనులపై నిర్మాణ సంస్థ ఇంజనీర్లను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందర్ పోర్టు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన అనంతరం శరవేగంగా పనులు జరుగుతున్నాయని, అనుకున్న దానికన్నా ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు పేర్ని నాని. బేస్మెంట్ నిర్మాణ పనుల్లో 50 పిల్లర్లు ఇప్పటికే నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే కాంక్రీట్ పనులు ప్రారంభించామన్న ఆయన డిసెంబర్ నాటికి 90 ఎకరాల్లో డ్రిల్లింగ్ పనులు 81 ఎకరాల్లో పూర్తయ్యాయని తెలిపారు. మలేషియా, జర్మన్ టెక్నాలజీతో కూడిన పైపుల ద్వారా 21 మీటర్లు భూమిలోకి దింపడం జరిగిందని వివరించారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖున వచ్చి ఏదైతే ఇవాళ మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక్క క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పనులు జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి 2 కిలోమీటర్లు అంటే 2.05 అంటే 2050 మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి. దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటర్ ఇప్పటికీ 1400 మీటర్లు పూర్తయింది. అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి 250 మీటర్లు బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు. అది కంప్లీట్ అయిపోయి కూడా చాలా అయింది. సెటిల్మెంట్ అంతా కూడా చూసుకున్నారు. సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సెటిల్మెంట్ అంటే సముద్రంలో ఇంకా ఎంత లోతుకి దిగిపోతూ ఉంటుంది బొరు వేస్తుంటే ఈ గోడ నిర్మాణం అని చెప్పినది 6 మాసాల పాటు సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. దాని సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. బహుశా జనవరి ఆఖరికి ఈ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఫైనల్ డిజైన్స్ వస్తాయి. ఫైనల్ డిజైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని ఫైనల్ లేయర్స్ ఇంకా పైన నిర్మాణం చేయాల్సినటువంటి గోడ ఏ డిజైన్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, అట్లాగే టెట్రాపాట్స్ అని చెప్పని త్రికోణంలో